జీవాధిపతి నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం తండ్రి, నీ దయతో, నీ ప్రేమతో, నీ కృపతో జ్ఞాపం చేసుకున్న తండ్రి, నీ ప్రేమకై స్తోత్రమయ్యా, నీ కనికరంకై స్తోత్రం, నీ దయకై స్తోత్రం చెల్లిస్తాను. ఎంతమంది ప్రభా ఈ సమయంలో ప్రభా భూలోకాన్ని చెల్లిపోయినయ్యా, మమ్మల్ని మహాప్రేమతో జ్ఞాపం చేసుకొని నీ మాటలు మాకు వినిపిస్తున్న తండ్రి, దాసులను జ్ఞాపం చేసుకోండి. నీ కృపతో, నీ దయతో పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఆది అపోస్తుల ఆత్మ నడిపించిన ఆత్మ తండ్రి, ఆది అపోస్తులు నడిపించిన క్రమంలో, శక్తుల జీవంలో నీ దాసులు నడిపించండి, బలపరుస్తుంది, అభిషేకించండి. కూడు వచ్చిన తండ్రి పిల్లలను పట్టుకొని నీకు స్తోత్రం చెల్లిస్తాను. వాళ్ళందరినీ మీరే సరిచేసి పరిశుద్ధపరచండి, స్వస్థపరచండి, ఆదరించండి, పరిశుద్ధపరిసరి ఆకర్షితపరచమని ఏస్తున్నావు అడుగుతున్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రార్థించిన పరిశుద్ధులు రాబర్టయ్య గారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మనందరం కూడా యోనా పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. పరిశుద్ధ జీవ గ్రంథంలో యోనా పుస్తకము మనము ఈ రోజున యోనా పుస్తకం 2వ అధ్యాయాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. ఈ 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది. ఇందులో ఈ 2వ అధ్యాయము చాలా భూమండలం మీద అతి శ్రేష్టమైనటువంటి అధ్యాయంగా చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇందులో అనేక సందర్భాలు ఉన్నాయి. మానవ జీవితంలో దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి నాన్న, మనం మొదటి అధ్యాయాన్ని నిన్నటి వరకు కంప్లీట్ చేసాము. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ఇంచుమించుగా మొదటి వచనం నుండి 10వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి వచనం దగ్గర ఆగి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. ప్రభు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. ప్రభు ఎంతవరకు మనకు బోధించాలో అంతవరకు ఈరోజు దేవునాత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. మంచిది నాన్న, నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనాల వరకు. ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కరుళ్లను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మృక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్యమును ఆజ్ఞ ఇయ్యగా అది యెహోవా నేల మీద
యోనాను నేల మీద కక్కి వేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఈ 2వ అధ్యాయము చాలా 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 ఇంపార్టెంట్. ఎంతగా విలువైంది అనంటే, ఈ 2వ అధ్యాయం మొత్తం 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి వివరణ అంతా కూడా అతి ప్రాముఖ్యంగా కనపడేది ఏంటంటే, యోనా ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం చూడవచ్చు. వాస్తవానికి యోనా సముద్ర గర్భంలో విసిరివేయబడ్డాడు. ఆ తర్వాత యోనా మొట్టమొదటిసారిగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూడండి అన్న, యోనా దేవుని సముఖంలో నుండి పారిపోయేటప్పుడు ప్రార్థించలేదు. యోనా మరి నినివే పట్టణానికి, లేకపోతే తార్షీసు పట్టణానికి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రార్థించలేదు. ఓడను చూసుకొని ఓడ ఎక్కినప్పుడు ప్రార్థించలేదు. ఇలాగా మనం చూస్తే ఓడ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా యోనా ఎక్కడా కూడా ప్రార్థించలేదు. ఎందుకు ప్రార్థించలేదు? మరి ఇప్పుడు 2వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేపాటికి ఎందుకు ప్రార్థిస్తున్నాడు? చూడండి, మన జీవితంలో చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఈ 2వ అధ్యాయం చాలా ఆదరణ కలగజేస్తుంది. వాస్తవానికి యోనా ప్రవక్త సముద్ర గర్భంలో ప్రాణాపాయ స్థితిలో, మరి మరణానికి సమీపంగా ఉన్న స్థితిలో దేవుడు యోనాను ఎలాగో కనికరించి రక్షించి కాపాడాడో ఈ అధ్యాయంలో అందరం కూడా చూడొచ్చు. ఇది చిన్న విషయం కాదండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, మనం ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న పరిస్థితులు ఎక్కువగా ఏం కనపడతాయి అంటే, సముద్రంలో యోనా ఉన్నాడు. సముద్రంలో యోనాను మరి ఆ మత్స్యము కడుపులో ఉన్నాడు. సముద్రం గురించి, యోనా గర్భంలో యోనా చేప కడుపులో ఉన్నటువంటి సందర్భాలను గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలిగితే యోనా సముద్రంలో ఉండడం పెద్ద విశేషం కాదు, కానీ యోనా చేప గర్భంలో ఉండటం ప్రాముఖ్యం కాదు. కానీ ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, యోనా హృదయంలో ఎలాంటి ఆలోచన చేత నడిపించబడుతున్నాడు అనేటువంటి సంగతి చాలా విలువైంది. యోనా సముద్ర గర్భంలో పడవేయబడినప్పుడు యోనా ఎలాంటి ఆలోచనల చేత యోనా నడిపించబడుతున్నాడు, యోనా ప్రార్థించడానికి అప్పుడు ఎందుకు ప్రారంభించాడు, గతకాలంలో ఎందుకు ప్రార్థించలేదు, యోనా మరి నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తార్షీషుకు బయలుదేరేటప్పుడు ఎందుకు ప్రార్థించలేదు? ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ 2వ అధ్యాయంలో చాలా చక్కటి పరిష్కారాన్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా జీవితంలో ఎవరైనా శ్రమలలో ఉన్నప్పుడు, లేకపోతే మరణపు అంచులో ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆదరణ ఏంటంటే, మనం యోనా వలె కేక వేయగలిగితే యోనాను కాపాడిన దేవుడు మనలను కూడా కాపాడగలడు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. గమనిస్తున్నారా? నాకు అనిపించింది 2వ అధ్యాయం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థించగలిగితే, ఇక్కడ యోనా ప్రార్థనను మనం గమనిస్తే, మామూలుగా యోనా
ప్రార్థించినట్లుగా, విజ్ఞాపన మొరపెట్టినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. కానీ ఈ ప్రార్థనను నేనేమంటానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రార్థన అని నేనైతే అనగలను. ఎందుకనంటే యోనా సముద్రంలో మునిగిపోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించడాన్ని మనందరం కూడా ఇక్కడ చూడవచ్చు. ఏమండి, ప్రార్థించడం వెనక కృతజ్ఞత కలిగినటువంటి మనసును మనందరం కూడా చూడవచ్చు. నాకు అనిపిస్తుంది ఈ యోనా పుస్తకంలో ఈ 2వ అధ్యాయము చాలా అతి ప్రాముఖ్యమైనది. ఇందులో కనబడేది ఏంటంటే యోనా కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రార్థించడం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనది. అలాగే ఈ 2వ అధ్యాయం అంతా కూడా కనపడేది ఎవరు అంటే యెహోవానే కనపడతాడు. ఈ 2వ అధ్యాయం మొత్తంలో మనం చూస్తే యెహోవా కనపడతాడు. యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించడాన్ని మనందరం కూడా చూడవచ్చు. గమనించారా నాన్న? ఈ 2 అనుభవాలు అతి ప్రాముఖ్యంగా కనబడతాయి. 3వది యోనా మరి తన మనసులో అంటే సముద్ర అగాధంలో పడినప్పుడు తన మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు అనేది నాకు చాలా ప్రాముఖ్యం అని అనిపించింది. చాలామంది ఈ 2వ అధ్యాయంలో మరి మత్స్యం యొక్క కడుపులో యోనా ఏం చేస్తున్నాడు, లేకపోతే 3 దినాలు అక్కడ ఉండి ఏం చేశాడు, ఎలా కాపాడబడ్డాడు, మత్స్యమును గురించి సముద్రము గురించి యోనాను గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అనిపిస్తుంది యోనా మనస్సు ఎంత విలువైందో నాకు ఇక్కడ కనబడతా ఉంది. యోనా మనసులో ఏం జరుగుతుందో ఈ 2వ అధ్యాయంలో చాలా తేటగా చూడొచ్చు అని నా మనసుకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతి ప్రాముఖ్యమైనది మనసే. ఆ మనసు కనుక దేవుని తట్టు చూచి ఆయన సహాయము చేత మనిషి బ్రతకకపోతే ఖచ్చితంగా దేవుని నుండి వేరై అతడు దేవుని యొక్క ఉగ్రత పాలైపోతాడు అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. చూడండి, మనం 1వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే గొప్ప మత్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యము యొక్క కడుపులో ఉండెను. చూడండి, ఇక్కడ భవిష్యత్తు గురించినటువంటి దేవుని ఆలోచన యావత్తు కూడా 17వ వచనంలోనే సంపూర్ణంగా తెలియచేయబడింది. యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. యోనాను దేవుడు కాపాడడానికి మత్యమును ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచాడు అనేటువంటి సంగతిని చూస్తున్నప్పుడు మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే మన బ్రతుకులో జరగబోయే ప్రతి విషయం మనకంటే ముందుగా దేవుని యొక్క నిర్ణయం ద్వారా జరుగుతుంది అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, మన జీవితంలో జరగబోయే ప్రతి విషయం దేవాది దేవునికి ముందుగానే ఆయన యొద్ద తెలియచేయబడి ఉంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా జాగ్రత్త. మన గురించిన సంగతులు మనలో తలంపు పుట్టక మునిపే జీవము గల దేవునికి తెలుసు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. మనలను సృష్టించినటువంటి సృష్టికర్తకున్నటువంటి సామర్థ్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. చూడండి నాన్న, కీర్తనల పుస్తకంలో 139లో చూడండి నాన్న, 6వ వచనం నుండి చూడండి నాన్న, 6 నుంచి చూడండి నాన్న. కాదు నాన్న, తల్లి గర్భంలో నుంచే
నా ఆలోచనలు పుట్టకమునిపై ఆయన ఎరిగి ఉన్నాడు. మొదటి నుంచి చదవండానా? పోనీ 13 నుంచి చదివినా పర్లేదు. నానా మొదటి నుంచి చదువునానా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకకు ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. మించినది అది అగోచరము, అది నాకు అందదు. చూసారా, నీ ఆత్మ నా యొద్ద నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పారిపోదును? నీ సన్నిధిలో నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. చాలు. నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె అలెను అని నేను అనుకుని ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె వెలుగుగా ఉండును. చాలు చాలు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, ఆయన సముఖం నుండి మనం ఎక్కడికి పారిపోతాం? నీ 7వ వచనం చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? చూసారా, ఆకాశమునకి నువ్వు అక్కడున్నావు, పాతాళంలోకి వెళ్ళినను నువ్వు అక్కడున్నావు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. మనలో ఆలోచన పుట్టక మునిపే దేవుడు ఎరుగున్నాడు. చూసారా, ఈ రోజున ఆయన దగ్గర నుంచి ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. అందుకనే మన ఆలోచనలన్నీ కూడా ఎరుగున్నాడు. మన ఆలోచనలు తగ్గట్టే, మన ప్రవర్తనలు తగ్గట్టే మనకు దేవుని యొద్ద నుండి జీతం వస్తుంది. అరే, పిల్లోడు బాగున్నాడు, ఎందుకురా తాగుబోతయ్యాడు అంటే అర్థం కాదు. గమనించారా? ఎందుకు మనం అంతా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం, ఇంతలోకి ఏమైంది, ఇంత గొడవలు వచ్చినాయి అర్థం కాదు. ఈ ప్రళయం ఎందుకు వచ్చింది అర్థం కాదు. ఈ శ్రమ ఎందుకు వచ్చింది అర్థం కాదు. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆజ్ఞను అతిక్రమించేవా, నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుండి ఎన్నడూ కూడా తప్పించుకోలేవు. చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో చాలామందికి క్రైస్తవులకు తెలియనటువంటి విషయాలు, మర్చిపోయే విషయాలు ఇవేనండి. ఇవే చాలామంది జీవితంలో. దేవుడు నన్ను ఎరుగున్నప్పటికీ ఆయన కనికరిస్తాడులే, ప్రేమిస్తాడులే అని చాలా రకరకాలుగా ఆలోచిస్తారు. చాలామంది శ్రమ కలిగినప్పుడు ప్రార్థించరు. చాలామంది జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టే అనుభవాన్ని కలిగి లేరు. అందుకనే గత లాస్ట్ సెక్షన్లో మనం అన్నీ చూసాం. అన్యజనులు లేచి ఈ విపత్తు సముద్రం మీద వచ్చినటువంటి విపత్తు సహజంగా వచ్చిన విపత్తు కాదు అని ఆ అన్యజనులందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. ఏమండి, గత కాలంలో మనం ఈ విషయాలన్నీ కూడా చదువుకున్నాం. వాళ్ళు సమస్యలు వస్తూ ఉన్నప్పుడు అన్యజనులు గుర్తుపట్టి ప్రార్థిస్తున్నారు, వాళ్ళ దేవతలకు మొక్కుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మీ దేవుళ్లకు దేవతలకు మొక్కండి, వారికి ప్రార్థన చెయ్యండి అని పిలిచారు. యోనాను కూడా ఓడ నావికులు లేపి, ఓయి నిద్రపోతా, ఇదిగో మనం మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, నీ దేవునికి, నీ దేవుడెవరో, నీ జనులెవరో, నువ్వు లేచి మొరపెట్టు అని చెప్పినా కూడా
యోనా మొరపెట్టలేదండి. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటో చెప్పనా, మనము ఎంత ఒత్తిడిలోకి వెళ్ళి, ఎంత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి, మరి ఎంత బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం మొరపెట్టగలమో, ఎప్పుడు ప్రార్థించగలమో దేవునికి తెలుసండి. అందుకనే యోనా ఎప్పుడు అతని గుండె పగిలిపోవాలో, ఎప్పుడు మరి తన బ్రతుకు గుండె బద్దలై ప్రార్థన చేయాలో దేవునికి తెలుసండి. గమనించారా? ఈ రోజుల్లో క్రైస్తవులు ప్రాణాపాయ స్థితి వచ్చి మరణాల పాలైపోయే వరకు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టే వాళ్ళు లేరండి. మనకంటే అన్యజనులే చాలా బెస్ట్. వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా అన్యజనులైనప్పటికీ కూడా వాళ్ళు మనకంటే చాలా ఉత్తములు. గమనించారా? అప్పుడు ఓడనావికుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేం వచ్చినది, లేచి దేవుని ప్రార్థించు. చూడండి, క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించి బతిమలాడుకొని కాపాడబడే వాళ్ళు ఎవరు లేరండి. దేవుడు ఒక్కడే కాపాడగలడని నమ్మగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకనే మొదటి వాళ్ళు కడపడి వాళ్ళు అవుతారు, కడపడి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, యోనా దేవుని సన్నిధిలోంచి వెళ్ళేటప్పుడు, పారిపోయేటప్పుడు తన మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. ఓ యోనా, నువ్వు దేవుని సముఖంలో నుండి ఆయన చెప్పిన పని చేయకుండా వెళుతున్నావు, ఇప్పుడైనా మనసు మార్చుకొని ప్రార్థన చేయి, దేవుడు కనికరపడతాడు అని అనేక పర్యాలు తన మనసు గద్దించి ఉండొచ్చు. నినివేకి వెళ్లకుండా తార్షీషుకు వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ తన మనస్సాక్షి గద్దించి ఉండొచ్చు, అయినా ప్రార్థించలేదు. ఓడ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించలేదు, ఓడ టికెట్ కొనుక్కున్నప్పుడు ప్రార్థించలేదు, ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థించలేదు. చూడండి, ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. గమనించారా? అందుకనే ఈరోజు ఉదయకాలంలో మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు మొరపెట్టగా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. గమనించారా? దేవుని యందు విశ్వాసం ఉంచి నా భర్త మార్చగలడు, నా భర్త మారగలడు, నా భార్య మారగలదు, నా పిల్లలు మారగలరు అని నమ్మాలి. యోనా తన ఆలోచనకు అనుకూలంగా ప్రయాణం చేస్తున్నాడు తప్ప దేవుని ఆలోచనకు తప్పించుకోలేం. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు, ఆయన మనలో ఆలోచన పుట్టక మునిపే ఎరుగున్నాడు అనే భయం లేదండి. ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారా? ఈ రోజుల్లో గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ రోజుల్లో చాలామంది సంఘములో ఉన్నవాళ్ళు కానివ్వండి, మన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరిని మనం పరిశోధించి పరీక్షించినా కూడా దేవుని మీద ఆధారపడి మొరపెట్టేవాళ్ళు క్రైస్తవులు లేరండి. ఎప్పుడు మొరపెడతారో తెలుసునా? మన శాపాలు మన నెత్తి మీదకి వచ్చి, దేవుని ఉగ్రత మన నెత్తి మీదకి వచ్చి, అయ్యో ప్రాణాపాయ స్థితి వచ్చేసింది అని అప్పుడు మొరపెట్టేవాళ్ళు ఉన్నారు. చూసారండి, అన్యజనులను దేవుడు రేపి మనకి బుద్ధి కలిగినట్లుగా, ఓయి నిద్రపోతా, నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యని చెప్పినా కూడా, అన్ని జనులు కళ్ళ ముందల మాదిరిగా కనబడుతున్నా కూడా ఈ రోజున క్రైస్తవులు ఎవ్వరూ కూడా ప్రార్థించేవాళ్ళు లేరు, మొరపెట్టేవాళ్ళు లేరు. ప్రతి చిన్న అభ్యంతరానికి, ఆటంకానికి కారణాలు ఉంటాయని దేవుని పాదాలు పట్టుకొని మరి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని దేవుని చిత్తం వైపు తిరిగేవాళ్ళు ఎవరూ లేరండి. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. యోనా పరిస్థితులు మనలో ఉండకూడదండి. మనం మొదటి నుంచి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాస్తుతుల చేత కృతజ్ఞత కలిగిన మనసు ద్వారా మనము ప్రార్థించాలి అనేటువంటి సంగతులను మనం చూడొచ్చు. నేను యోనాను దేవుడు కాపాడి మరి రక్షించినప్పుడు యోనా కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో 7 రకాల గుణాలతో ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే కృతజ్ఞత కలిగినటువంటి మనసు యోనా ఎలాగూ కలిగి ఉన్నాడో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, నేను మొత్తం ఈ 10 వచనాల్లో 7 పాయింట్లు నేను రాయటం జరిగింది. ఈ 7 పాయింట్లు కూడా చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి నాన్న, ఈ ఈ ఈ 2వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన మాట 8వ వచనం చాలా అద్భుతమైన మాట అండి. 8వ వచనం నేను చాలా సంతోషించేటువంటి వచనం. నేను ఆ మాటని చదువుతాను చూడండి. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. గమనించారా? కృపాధారము మన ప్రభు అయిన యేసయ్య. గమనించారా? కృపాధారము అని అంటే చాలా ప్రత్యేకమైంది ఇది. గమనించారా? దేవుని యొక్క చిత్తము ద్వారా యోనా రక్షించబడ్డమే కృపాధారము. గమనించారా? యోనా రక్షించబడ్డమే కాకుండా యోనా ద్వారా ఒక నీతిమంతుడు రక్షించబడడం ద్వారా, దేవుని కృప ద్వారా రక్షించబడితే అతని ద్వారా అనేక మంది అన్యజనులు కూడా రక్షించబడతారు. చూసారండి? కాబట్టి అతి శ్రేష్టమైన మాట కృపాధారము. గమనించారా? ఈ కృపాధారము అనే మాట మన పట్ల దేవుని యొక్క సంకల్పము అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, యోనా ఎప్పుడు పశ్చాత్తాపడాలో దేవునికి తెలుసు. కఠినమైపోయిన మన హృదయాలలో మన హృదయం ఎప్పుడు పగిలి, గుండె పగిలి మనం ఎప్పుడు ప్రార్థన చేయగలమో దేవునికి తెలుసండి. గమనించారా? ఎంత ఒత్తిడిలోకి, ఎంత మరణావస్థలోకి, ఎంత శ్రమలోనికి వెళితే మనం గుండె పగిలి ప్రార్థన చేయగలమో దేవునికి తెలుసు. అంత ప్రెషర్ వచ్చి మరి మన మీద పడే వరకు ఉండకూడదండి. అలా ఉండకుండా మనం ముందుగానే దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు అత్యంత కనికరము కలిగిన దేవుని ప్రేమ మనలందరినీ కూడా రక్షించగలదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే నేను చెప్తున్నానండి, ఈ 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మరణవస్థలో లేకపోతే మన దోషాలు బంధించినప్పుడు లేకపోతే శ్రమలో ఉన్నప్పుడు ఈ అధ్యాయం మన జీవితాలకు ఒక గొప్ప ఆదరణగా ఉంటుంది. నాకు తెలిసి ఈ యోనా పుస్తకం 2వ అధ్యాయం చాలామంది జీవితాలను ఆదరించి ఉంటుంది అని నేనైతే నమ్ముతున్నాను. కారణం ఏంటో తెలిసిన? ఒక కేక వేసి ఉంటాడండి యోనా. ప్రభువా నన్ను క్షమించని ఒక కేక వేసి ఉంటాడు. అందుకనే 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. యెహోవాను ప్రార్థించెను అంటం కన్నా నా దేవుడైన యెహోవాకు ప్రార్థించెను అనంటే బాగుండేమో కదా. నా దేవుడు, ఎందుకంటే నా దేవుడు ఎవరో తెలుసునా అని 9వ వచనంలో రాయబడింది. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు నా దేవుడు అని చెప్పి యోనా చెప్పాడు. ఇక్కడ కూడా 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా నా దేవుడైన యెహోవాకు ప్రార్థించగా అంటే బాగుండేదేమో. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? నా దేవుడైన యెహోవాకు నేను మొరపెట్టగా, నేను ప్రార్థించగా, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా
ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి ఎలాంటి ఉపద్రవాలు. మన బ్రతుకులో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకొచ్చే ఉపద్రవం ఏంటో తెలుసునా? ఆరని అగ్ని, పాతాళం అనే ఉపద్రవాలు. ఏమండి, ఉపద్రవం అంటే చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చి పడేదే ఉపద్రవం. గమనించారా? ఈ రోజున క్రైస్తవుల యొక్క జీవితాల్లో సడన్గా వచ్చినటువంటి ఉపద్రవాల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసునా? మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోనా ఎక్కడా కూడా తను దేవునికి విరోధంగా ప్రయాణం చేసేటప్పుడు ఏ సందర్భంలోనూ ప్రార్థించలే. తన మనసు గద్దించుతున్నా ప్రార్థించలేదు. తన పరిస్థితులు మరి హెచ్చరిక చేస్తూ, యోనా నువ్వు చేసే తప్పు, ఇకనైనా పశ్చాత్తాపడి మనసు మార్చుకొని వెనక్కి తిరుగు అని ఎన్నిసార్లు గద్దించినా, కనీసం అన్యజనులు గద్దించినా కూడా వెనక తిరగలేదు, ప్రార్థించలేదు. కానీ దేవునికి తెలుసు మన గుండెను ఎలా పగలగొట్టాలో, ఎప్పుడు ఏడ్చి మొరపెట్టి ప్రార్థించగలమో దేవునికి తెలుసండి. అందుకనే యోనాను సముద్రంలో పడవేశాడు. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి రక్షణ మారు మనసు ఎక్కడ కలిగిందో తెలుసునా? యోనా మత్యము కడుపులోకి వెళ్ళినప్పుడు మారు మనసు కలగలేదండి. యోనా ఎక్కడ ఉండంగా మారు మనసు కలిగిందో తెలుసునా? యోనాను ఆ ఓడ నావికులు మరి ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు, అప్పుడు సముద్ర అగాధంలోకి ప్రయాణం చేసేటప్పుడు యోనా హృదయం బద్దలైపోయింది. అప్పుడు మొరపెట్టి ఎలుగెత్తి ప్రార్థించడం ప్రారంభించాడు. చూడండి, అందుకనే 2వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడు? పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. చూడండి ఏమండి, సముద్ర అగాధంలో పడేసింది ఓడ నావికులా, దేవుడా? ఏమండి, పడవేమని చెప్పింది ఎవరు? పడేసింది ఎవరు? కానీ యోనా మాట్లాడుతూ అంటాడు దేవునితో, అయ్యా నన్ను ఈ సముద్రంలో పడవేసి నన్ను శిక్షించి, నన్ను ప్రేమించి, నన్ను శిక్షించి, నన్ను గాయపరిచి, ఆ గాయములో నన్ను రక్షించిన దేవుడవు నీవే అంటున్నాడు. చూసారండి ఏమండి, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఆ మాట ఎక్కడ ఉంటుందో చూడండి. తండ్రి శిక్షించని కుమారుడు, తండ్రి తన కుమారుని ప్రేమించిన వారిని శిక్షించును. ఆ 12వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఒకవేళ తర్వాత చదువుకోండి. 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. తండ్రి శిక్షించిన కుమారుడు, లేకపోతే తండ్రి మరి తను ప్రేమించిన కుమారుని గద్దించును, శిక్షించును అని రాయబడి ఉంటుంది. ఆ మాట మీరు చదువుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి. అందుకనే ఎన్నో వచ్చిన నాన్న? 5వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి స్వీకరించి ప్రతి కుమారుని దండించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి కుమారుని దండించును. చూసారా, ఇప్పుడు యోనాకు అర్థమైంది, దేవుడు నన్ను ప్రేమించాడు, నేను నశించుట ఆయన చిత్తము కాదు, ఆయన నన్ను శిక్షకు అప్పగించాడు అంటున్నాడు. అందుకనే 3వ వచనంలో ఆ మాట అంటున్నాడు, నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ అంతరంగమును నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ కరుళ్ళు అంటే అర్థం ఏంటి? నీ కరుళ్ళు అని అంటే అలలు అని కూడా అనొచ్చు. గమనించారా? కరుళ్ళు అంటే అలలు. పరిశుద్ధ జీవగ్రంథంలో మనం చూడవచ్చండి. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే కీర్తనల పుస్తకంలో
42:7 చదువునానా. కరుళ్ళు అంటే అక్కడ పుట్టినోట్లో కూడా వివరణలు ఉంటాయి. చదువునానా. 42:7 చదువు. నీ జల ప్రవాహదారుల ధ్వని నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచున్నది. కరుడు అని పిలుచుచున్నది. పుట్టినోట్లు ఏమనుంది? అలలు. చూసారా? అలా. కరుడు అంటే అలా. కరుడు అంటే అలలు అని అర్థం. గమనించారండి? కాబట్టి అలలు కరుడు అని అంటా ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ విషయం ఏంటంటే చూడండి, 2వ వచనంలో నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. చూసారండి? 2వ వచనంలో యెహోవాకు మనవి చేయగా అంటే ఈ 2వ అధ్యాయం అంతట్లో కూడా యెహోవా ప్రత్యక్షంగా కనబడతాడు మనకి. చూడండి, ఇక్కడే 3వ వచనంలో నీవు నీవు అంటే ఎవరు? యెహోవా. గమనించారా? 4వ వచనంలో కూడా చదువునానా. చూడండి, నీవు నీ సన్నిధి నుండి అంటే ఎవరు అక్కడ? యెహోవా. నీ సన్నిధిలో నుండి. 6వ వచనం కూడా చదువునానా. నేను ఎక్కి రాకుండా. 7వ వచనం చదువు. కోపములో నుండి చూసారా? అంటే 2వ వచనంలో యెహోవా, 3వ వచనంలో యెహోవా, 4వ వచనంలో యెహోవా, 6వ వచనంలో యెహోవా, 7వ వచనంలో యెహోవా. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. 9వ వచనంలో అని ప్రార్థించను. చూసారా ఎన్నిసార్లు ఉన్నాయో? అంటే ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడేది ఏంటంటే యెహోవా. చూసారా? ఇప్పుడు చూడండి, యోనా ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తానయ్యా అంటున్నాడు. గమనించారా? ఎందుకు యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే 7 అంశాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మనం చూడగలిగితే చూడండి నాన్న. చూడండి, 1వ అధ్యాయం 17వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే గొప్ప మత్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్యము కడుపులో ఉండెను. చూడండి, అంటే అర్థం ఏంటి? యోనాను యెహోవా విడిచిపెట్టలేదు. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యోనా అంటే యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. యోనా అగాధ సముద్రంలో పడి ఉన్నప్పటికీ కూడా యోనాను దేవుడు విడిచిపెట్టలేదు అని మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. ఏమండి, దేవుడు ఎన్నడూ కూడా ఏ మనిషిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఇక ఆయన కూడా విడిచిపెడితే నీ జీవితంలో మారు మనసు రాదు, నీ జీవితంలో ప్రార్థించే బ్రతుకు రాదు. ఇప్పుడు చూడండి, నీ పిల్లల జీవితంలో ప్రార్థించే అనుభవం ఉందండి? లేదు. నీ భార్య జీవితంలో ప్రార్థించే అనుభవం ఉందండి? లేదు. నీ భర్త జీవితంలో ప్రార్థించే అనుభవం ఉందండి? లేదు. జాగ్రత్త. ప్రార్థించటం లేదు, దేవుని మీద ఆధారపడడం లేదు అనంటే ఖచ్చితంగా వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంది అని అర్థం. ఆయన యొక్క కోపాగ్ని ఉంది అని అర్థం. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థించే వాళ్ళు లేరు. దేవుని మీద ఆధారపడి వారి కలిగిన శ్రమలన్నిటి నుండి విడిపించుటకు దేవుడు శక్తిమంతుడు అని నమ్మేవాళ్ళు ఎవరూ లేరండి. ఈ ఉదయకాలంలో ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. యోనా జీవితంలో చూడండి మొరపెట్టే అనుభవంలో ఉన్నాడు. యోనాను దేవుడు విడిచిపెట్టలేదని మనం 1వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడొచ్చు.
నా దేవా నా దేవా ఆ, నన్నెందుకు చేయి విడిచితివి? నన్నెందుకు చేయి విడిచితివి? చూసారా, యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుడట చేయి విడిచిపెట్టాడంట యేసుక్రీస్తును కూడా. ఎందుకంటే మరణమును జయించే బలాన్ని దేవుడు ఇవ్వాలి. గమనించారా, దేవుని దగ్గర నుంచే మరణాన్ని జయించే బలాన్ని సంపాదించుకోగలం మొరపెట్టడం ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనం అందరం కూడా మొరపెట్టే అనుభవాన్ని మన తిరుగుబాటులో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు తన బిడ్డను విడిచిపెట్టకుండా కాపాడుకునేటువంటి దేవుడు. ఎప్పుడు కాపాడుకుంటాడు అనంటే మొరపెట్టినప్పుడు ఆయన తన బిడ్డలను కాపాడుకునేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది కనుక మనం ఆలోచిస్తే 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. ఎప్పుడు గుండెలు పగిలిపోయి ప్రార్థించడం ప్రారంభించాడు? సముద్రంలో మునిగిపోతూ ఉండగా, నాచు అతనిని చుట్టుకొనుతూ ఉండగా, సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా మొరపెట్టడం స్టార్ట్ చేశాడు. మన బ్రతుకుల్లో కూడా అంతేనండి. ఈ రోజున అన్ని క్షేమంగా ఉన్నప్పుడు మొరపెట్టి ప్రార్థించే అనుభవాలు మనలో ఉండవండి. నేను చాలా టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాకుండా మనం మూడవదిగా మనం చూసినట్లయితే యెహోవా నన్ను శిక్షించెను. 3వ వచనంలో మనం చదువుకోవచ్చు, నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు. చూసారా, గాఢాంధకారము, నాచు ఇవన్నీ కూడా చుట్టుకుపోయినాయి. దేవుని యొక్క శిక్షా విధిలో మరి యోనా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యోనా దేవుని చేత శిక్షకు అప్పగించబడ్డాడు అనే సత్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికీ 3 అంశాలు అయిపోయినాయి. గమనించారా? 1 యోనాను విడిచిపెట్టలేదు, 2వది యోనా ప్రార్థన ఆలకించాడు, 3వది యోనాను శిక్షించాడు, 4వది 5వ వచనం నుండి చదువునానా, యోనా ప్రాణాంతకము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చూసారండి, 5, 6, 7 వచనాలు. 4వ వచనం యెహోవా, 4వది యెహోవా యోనాను కాపాడి ఉన్నాడు. ఎలా కాపాడాడు? మొరపెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. చూడండి, అంటే పైకి సముద్రం పైకి రాకుండా భూమి యొక్క అగాధ జలములో బంధించబడ్డాడంట. అడ్డగడియలు మూయబడి ఉన్నాయి. అంటే ఏ మనుషుడు కూడా ఆ ప్రాణాంతకమైనటువంటి అగాధములోని తప్పించుకునే ఛాన్స్ లేదండి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నీ జీవితంలో ఇలాంటి గడియలు వస్తే నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుని తట్టు చూడగలిగితే, మొరపెట్టగలిగితే, చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను చనిపోయేటప్పుడు మొరపెట్టినా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నారు. నువ్వు చనిపోయేటప్పుడు నిజంగా మొరపెట్టే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? గమనించారా? దేవుడు యోనాకి ఇచ్చిన భాగ్యం అదే.
ఎప్పుడూ ఆ యోనా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన మొరపెట్టే అనుభవాన్ని దేవుడు అనుమతించాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎలా అనుమతిస్తాడు? ఏమండి, నీ బ్రతుకు కాలం అంతా కూడా తిరుగుబాటు చేసి మరణించి పాతాళానికి వెళ్ళిపోయిన నువ్వు మొరపెట్టే అనుభవం నీ జీవితంలో ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బ్రతుకున్నంతకాలం నీ అవసరాలకి పోలీసుల మీద ఆధారపడుతుంటివి, వడ్డీల మీద చీటీల మీద ఆధారపడుతుంటివి, మనుషుల మీద రాజుల మీద ఆధారపడుతుంటివి. నీకు అనారోగ్యం వస్తే మందుల మీద, డాక్టర్ల మీద, వైద్యుల మీద ఆధారపడుతుంటివి. ఎక్కడైనా దేవుని మీద ఆధారపడి ఆయన చేత కాపాడబడినటువంటి జీవితం మనలో ఉందండి? నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా? ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి మనం ఎప్పుడు పడితే అప్పుడు మొరపెడతాం అనుకుంటున్నామేమో, అలాంటి పరిస్థితులు ఉండవండి. నీకు మనసుకు వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. గమనించారా? కానీ యోనా జీవితంలో దేవుడు కనికరపడ్డాడు. యోనా జీవితంలో మొరపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన కనికరపడ్డాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కనికరపడతాడండి. ఆ నమ్మకం ఉందండి. మన ఇష్టం వచ్చిన గర్వానికి తిరిగి, మన ఇష్టం వచ్చిన శరీర వాంఛలకు తిరిగి, మన ఇష్టం వచ్చిన మనసుకు నచ్చిన బతికి చచ్చిపోయేటప్పుడు ప్రభువా నన్ను క్షమించంటే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. జాగ్రత్త, మోసపోవద్దు. నువ్వు బ్రతుకుండగానే నీ బ్రతుకులో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితాన్ని చేయాలి. 4వదిగా యోనాను దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 8వదిగా మనం చూస్తే, క్షమించండి, 5వది మనం చూస్తే, మరి 8వ వచనం చదువునానా? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచేటువంటి వారు కృపాధారమును విసర్జించుదురు. గమనించారండి? కృపాధారము అంటే దేవుడు తన సంకల్పంలో మనల్ని రక్షించి కాపాడేటువంటి సంపూర్ణమైన మన గురించినటువంటి ఆలోచన దేవునికి మాత్రమే ఉంది. చూడండి, మనం తప్పు చేసామంటే మనం శిక్షింపబడాలని చాలామంది మనుషులందరూ కోరుకుంటారు. కానీ మనం రక్షించబడాలని కోరుకునేదే దేవుని కృపాదానము. దేవునికి మహిమ కలుగునుగాక. 6వదిగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 7వదిగా రక్షణ యెహోవాదే అని చెప్తున్నాడు. చూసారండి? యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది అని ప్రార్థిస్తున్నాడు. చూసారండి? ఓడ నావికులు కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వాళ్ళు కూడా మొక్కుబడులు చేశారు. దేవునికి భయపడి, యెహోవాకు మిగుల భయపడి బలులు అర్పించి, చూడండి, అన్ని జనులు కూడా దేవునికి భయపడి బలులు అర్పించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ రోజున యోనా రక్షించబడిన వాడై చూడండి దేవుని సన్నిధికి వచ్చి బలులు అర్పించడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. గమనించారా నాన్న? అందుకనే ఒక దైవజనుడిగా నేను ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ 7 అంశాలను బట్టి కూడా మనం చూస్తే యోనాను దేవుడు ఎంతగా కనికరించి ఆయన సంకల్పం చొప్పున రక్షించాడు అనంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోనా ద్వారానే నినివే పట్టణ ప్రజలను రక్షించాలి అని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, యోనా ప్లేస్లో వేరే ఎవరినైనా పంపించగలడు దేవుడు. కానీ తన నీతిమంతుడైన సేవకుని ద్వారా దేవుని ప్రజలను, ఆయన చిత్తములో ఉన్న ప్రజలను, పట్టణాలను దేవుడు కాపాడాలని తలంచినప్పుడు దేవుని యొక్క కనికరం ఖచ్చితంగా దైవజనుల మీదకి దిగి వస్తూ ఉంటుంది. గమనించారా నాన్న?
అందుకనే దైవజనులు అనబడినటువంటి వారందరూ కూడా ఈ విషయాలను మనందరం కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని చివరి వచనాల్లోకి వచ్చేప్పటికీ యోనా చక్కగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా మొక్కుబడులు కూడా చెల్లించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతలో ఆ యెహోవా మంచమునకు యెహోవా మత్యమునకు ఆజ్ఞ ఆ అది యోనాను ఆ నేల మీద కక్కివేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడు కనికరపడినట్లుగా మనం ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే 2వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా చూడొచ్చు. అంటే 1వ అధ్యాయం 17వ వచనం నుండి చూడొచ్చు. దేవుడు ముందుగానే మత్స్యము యొక్క కడుపులోకి ఆయన ఆజ్ఞాపించి మరి రక్షించినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ 4వ వచనం చూడండి. యోనా పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం చదువునానా. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. వచ్చెను. చూసారు, నావికులు భయపడి గమనించారా నాన్న? ఆ భయంకరమైన గాలి తుఫాను ఆ శ్రమను రప్పించింది కూడా దేవుడే. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో కూడా 16:4 వచనంలో కూడా లూకా సువార్త 11:30లో కూడా మనం చూడవచ్చు. గమనించారండి? అందుకనే మరి సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ, అంటే మనకొచ్చిన ప్రమాదాలు ఎంత పెద్దదైనప్పటికీ కూడా, సముద్రమంతా అగాధంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మనలను ఆదరించగలడు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. చూడండి, 104వ కీర్తనలో ఒక మాట ఉంది. నాకు సమయం అవుతున్నట్టుంది. చూడండి నాన్న, 104వ కీర్తన 25, 26 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. అదిగో విశాలమైన మహాసముద్రము, విశాలమైన మహాసముద్రము, లెక్కలేని జలచరములు, అందులో లెక్కలేని జలచరములు దానిలో ఉన్నవి, దానిలో చిన్నవి పెద్దవి కూడా జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుచుచున్నవి, మకరములున్నవి. గమనించారా? అంటే సముద్రం ఎంత పెద్దదంటే, సముద్రాన్ని కొన్ని సందర్భంలో దేవుని యొక్క వాక్యం ఈ లోకానికి కూడా పోల్చబడింది. అంటే ఈ లోకంలో నీకు ప్రమాదాలు కలగజేసేవి చాలా ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు వాడుకొని నిన్ను కంట్రోల్లో పెట్టగలడు, నిన్ను రక్షించగలడు, నిన్ను కాపాడగలడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి అన్న, యోబు పుస్తకం 13వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. యోబు పుస్తకం 13వ అధ్యాయం 15వ వచనం 15. ఇదిగో ఆయనను, సరిగ్గా చదువు. ఇదిగో ఆయన నన్ను చంపించినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధి నా ప్రవర్తన న్యాయమైనదని నేను రుజువుపరుతును. చూసారా? దేవుడు నన్ను చంపించినా కూడా నేను ఆయన వైపే చూస్తాను. ఏమండి, ఈ మాట మనస్సాక్షి కాలంలో యోబు చెప్తున్నాడండి. ధర్మశాస్త్రం లేని కాలంలో, వాక్యము లేని కాలంలో మనస్సాక్షిలో ఎలాంటి కృపను పొందుకున్నాడో చూడండి యోనా. ఆయన చేతిలో మనం చచ్చిపోయినా తిరిగి ఆయన మనలను రక్షించగలడు, తిరిగి ఆయనను కాపాడగలడు, తిరిగి ఆయన రక్షించగలడు. కాబట్టి
యోబు ఎంత చక్కగా మనస్సాక్షి కాలంలో ఈ వాక్యాన్ని చెప్తున్నాడు చూసారండి. అందుకనే బిడ్డలారా, నేను దైవజనుడిగా, తండ్రిగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే, మనందరం కూడా దేవుని చేతిలోకి వెళదాం. ఆయన చేతిలో లాభమైన, నష్టమైన, శ్రమైన, మరణమైన ఆయన మరలా జీవంలోనికి మనల్ని నడిపించగలడు. ఈ రోజున ఆయనకు వేరుగా ఉండి చనిపోవడం కన్నా ఆయన చేతిలో ఉండి చనిపోవడం మంచిది. ఆయన సన్నిధిలో ఉండి మనం సిద్ధపడడం మంచిది. ఈరోజు ఉదయకాలంలో ఆయనకు విరోధంగా బ్రతికి చనిపోవడం కన్నా దేవుని పాదాలు పట్టుకొని ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు సిద్ధపడి చనిపోతే మంచిది అనే సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. చదవండి నాన్న, 130వ కీర్తనలో కూడా దావీదు ఎంత చక్కటి మాటలు మాట్లాడతాడు చూడండి. 1-2 వచనాలు చదువునానా. 130వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీవు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. చూసారా, గమనిస్తున్నారన్నా, అగాధ స్థలములో ఉండి కేకలు వేసినా కూడా ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడంట. ఇప్పుడు యోనా కూడా అగాధ గర్భంలో ఉండి మరి సముద్ర గర్భంలో ఉండి మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి రక్షించాడు. ఇప్పుడు చూడండి, యోనా మత్స్యము కడుపులోకి వెళ్ళినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాడు. గమనించారా? ఈ రోజున మన జీవితంలో కూడా క్షేమస్థితిలో ఉన్నప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. యోనా సముద్రంలో పడినప్పుడు గుండె పగిలిపోయింది. యోనా చేప కడుపులోకి వెళ్ళినప్పుడు రక్షించబడలేదండి. యోనా సముద్ర గర్భంలో మునిగిపోతున్నప్పుడు రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆ మత్యం వచ్చి, దేవుడిచ్చిన రక్షణ అనే మత్యం వచ్చి మింగినప్పుడు యోనా సేఫ్టీలో ఉన్నాడు, యోనా భద్రతలో ఉన్నాడు. యోనా చేప కడుపులో భద్రంగా ఉండి నెమ్మది పొందినవాడై దేవుని చేత కాపాడబడ్డాను అని గుర్తుపట్టి కృతజ్ఞత కలిగిన వాడై దేవుని స్తుతించాడు. చూసారండి, కృతజ్ఞత కలిగి 7 పాయింట్లు నేను చెప్పాను కదండి. వాస్తవానికి ఒక్కొక్క పాయింట్ వివరించాలి. యోనాను దేవుడు విడిచిపెట్టలేదు అనే సంగతి మనం 1:17లో చూడొచ్చు. 2:2లో యోనా ప్రార్థన ఆలకించాడు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. 3వది యోనాను 2:3లో రక్షించి కాపాడినట్లుగా మనం చూడొచ్చు. 4వది యోనాను కాపాడి రక్షించినట్లుగా మనం 5-7 వచనాల్లో చూడొచ్చు. 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కృపాదానముగా ఉండి యోనాను కాపాడినట్లుగా మనం చూడొచ్చు. 6వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 7వది యెహోవాయే రక్షకుడు, ఆయన మాత్రమే మనలను కాపాడగలడనేటువంటి సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపట్టి సముద్ర గర్భంలో మునిగిపోతున్నప్పుడే రక్షించినటువంటి దేవుని కనికరం యోనాను కాపాడడానికి మత్స్యము కడుపులో నెమ్మది పొందినవాడై, యోనా రక్షించబడిన తర్వాత నెమ్మది పొందినవాడై కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలంలో ఒక గొప్ప ఆదరణ కలిగించేటువంటి యోనా పుస్తకం 2వ అధ్యాయం, ఏ స్థితిలో ఉన్నా కూడా మొరపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన కన్నతండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ 2వ అధ్యాయం 10 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతులను నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు.
ఆయన యోనా జీవితంలో ప్రార్థనను మరి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళుతున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి శ్రమలో యోనాకు ప్రార్థనా జీవితాన్ని నువ్వు నేర్పేవో జ్ఞాపకం చేస్తూ వచ్చావు నాయన. ఈ వాక్యాలు విన్న బిడ్డలందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి. అన్ని విషయాల్లో ప్రార్థించే బిడ్డలుగా చేసి నాయన, యోనాను కాపాడినట్లు నా బిడ్డల్ని, సంఘాల్ని, దైవజనులను కాపాడి రక్షించి కృపలో భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.